మరోవైపు రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం పనులను రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పరిశీలిస్తోంది. పనులను తొందరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలిచ్చారు. అందుకోసం ఏ ప్రాజెక్టు నిర్మాణం ఎక్కడి దాకా వచ్చింది, ఇంకా ఎంత టైం పడుతుంది తదితర విషయాలపై రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం పరిశీలిస్తోంది. ప్రాజెక్టుల పనితీరు పరిశీలనలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపేంట గ్రామం దగ్గరలో ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగ పనులను రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పరిశీలించింది. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోని ఇంజనీర్లు ప్రాజెక్టుల పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీశైలం నుంచి రోజుకి 9,000కు పైగా లీటర్ల బ్యాక్ వాటర్ ఎస్ఎల్బీసీ సొరంగంలోకి వస్తుండటంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. అలాగే మన్నెవారిపల్లి నుంచి 19 కిలోమీటర్ల వరకు సొరంగం పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 1,400 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని, త్వరలోనే దీన్ని పూర్తి చేస్తామని, రాష్ట్ర ప్రజలకు సాగునీరు అందిస్తామని శ్యాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శ్రీశైలము టన్నల్ అప్ స్ట్రీమ్ లో కొంచెం ప్రాబ్లం ఉన్నది. వాటర్ బాగా వస్తున్న నీరు వస్తున్నది. ఆ ప్రాబ్లం వల్ల ఏం చేస్తే దాన్ని మనం ఆ టన్నల్ తిరిగి మళ్ళీ డ్రిల్లింగ్ స్టేజ్కి వస్తుంది. అది ఒకటి తెలుసుకోవడానికి వచ్చాము. ఇక్కడ వీళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 9,600 లీటర్స్ నిమిషానికి నీరు వస్తున్నది. కాబట్టి ఇంకా 3-4 వేలకు పెంచుకున్నట్టయితేనే మనం అక్కడ టోటల్గా నీటిని బయటకు తోడి డ్రిల్లింగ్ స్టార్ట్ చేయగలుగుతారు. అటు నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరె గ్రామం దగ్గర నిర్మాణంలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్యాకేజ్ 8లో నిర్మాణ పనుల్ని కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి బృందం పరిశీలించింది. ఈ స్కీమ్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ 2 ఏళ్లలో పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారని, అందుకోసం పనులు స్పీడ్ గా జరుగుతున్నాయని శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. వట్టెం రిజర్వాయర్, వట్టెం పంపింగ్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ కూడా దాదాపు రిజర్వాయర్ పనులు 3 ప్యాకేజీలలో జరుగుతున్నాయి. సాయిల్ ప్రాబ్లం ఏం లేదు, మట్టి ప్రాబ్లం ఏం లేదు. శాండ్ కూడా వీళ్ళు రాక్ శాండ్ వాడుతున్నారు. అదేవిధంగా ఫారెస్ట్ ప్రాబ్లం కూడా 57 కోట్లు వాళ్ళకు డిపాజిట్ చేసినట్లయితే మనకు ఫారెస్ట్ ప్రాబ్లం కూడా లేకుండా పోతుందని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు దక్షిణ తెలంగాణకు జీవనరేఖ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టుల మీద కూడా అలాంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలనే ఉత్సాహంతోనే శ్రద్ధతోనే ముఖ్యమంత్రి గారు దీనికి ఏ విధంగా చేసి ఎట్లయినా చేసి తప్పకుండా కంప్లీట్ చేయాలి 2 సంవత్సరాలు అనేటువంటి కృత నిశ్చయంతో ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లాలోని వెంకటాద్రి రిజర్వాయర్ పనుల్ని కూడా రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పరిశీలించింది.